బ్రేకింగ్ న్యూస్. సంక్రాంతి పండుగ కోడి పందాలకు ఉమ్మడి గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలలో బరులు సిద్ధమయ్యాయి. ఉమ్మడి గోదావరి జిల్లాలోనే ఈ ఏడాది వందలాది బరులు ఏర్పాటు చేశారు. ఒకప్పుడు ఓ గ్రామంలో కోడి పందెం బరి నిర్వహిస్తే అది చుట్టుపక్కల గ్రామాలకే పరిమితమయ్యేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. తమ బరికి మండలం, జిల్లా దాటి రాష్ట్రం, ఇతర రాష్ట్రాల ప్రజలు రావాలని నిర్వాహకులు ఆశిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక బరులు ఏర్పాటు చేస్తున్నారు. ఒక బరి నిర్వహించాలంటే 10 లక్షల నుంచి 3 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. ప్రధానంగా ప్రజాప్రతినిధులు నేరుగా కాకుండా తమ వారితో వాటిని నిర్వహిస్తూ ఉంటారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం చుట్టుపక్కల ప్రాంతాలలో ఈసారి కోడి పందాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. కొన్ని బరులు ఏకంగా స్టేడియాలను తలపిస్తున్నాయి. భీమవరం చుట్టుపక్కల ప్రాంతాలలో కొన్ని బరులలో ఒక్కొక్క దానికి 3 కోట్ల రూపాయల పైనే ఖర్చు చేసినట్లు సమాచారం. బరి కోసం స్థల సేకరణ, చదును, స్టేజీల నిర్వహణ, షామియానా, వాటర్ బాటిల్స్, మద్యం, భోజనాలు, రూమ్లు, కోళ్లకు షామియానాలు, కార్ పార్కింగ్, సెక్యూరిటీ సిబ్బంది, కత్తులు కట్టేవారు, ఇలా కోట్లల్లో ఖర్చు పెట్టి మరీ బరులు నిర్వహిస్తున్నారు. ఇక కోడి పందాలకు వచ్చే అతిథుల కోసం ప్రత్యేకంగా రూమ్లను ఇప్పటికే బుక్ చేశారు. ప్రస్తుతం భీమవరంలో రూమ్ ఒక్కటి 3 రోజులకు 30,000 నుంచి 1,00,000 రూపాయల వరకు పలుకుతోంది. 3 నుంచి 6 నెలల ముందుగానే అడ్వాన్స్ చెల్లించి రూమ్లను అతిథుల కోసం రిజర్వ్ చేసినట్టు తెలుస్తోంది. సంక్రాంతి పండుగ కోడి పందాలకు భారీ ఎత్తున బరులను సిద్ధం చేశారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి కాశీరావు ఫోన్ లో అందిస్తారు. కాశీరావు, అప్డేట్స్ ఏంటి? లహరి, సంక్రాంతి పండుగ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలు సందడిగా మారతాయి. భోగి, సంక్రాంతి కనుమలతో పాటు కోడి పందాలు కూడా ఈ పండుగలో అంతర్భాగంగానే ఉన్నాయని మనం చెప్పుకోవాలి. గోదావరి, కృష్ణా తీరాల్లో సంక్రాంతి అంటేనే కోడి పందాలు. పూర్వం ఇది కేవలం సాంప్రదాయక క్రీడగానే మిగిలిపోయింది. కోడికి కోడి సరిపోయేది. ఓడినవాడు గెలిచిన వాడికి తన కోడిని అప్పగించేవాడు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కోడితో పాటు కోట్ల రూపాయలు వెచ్చించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ సంక్రాంతి సమయంలో కోడి పందాలు హోరెత్తుతున్నాయని మనం చెప్పుకోవాలి. ఇక సాంప్రదాయమా లేక జోదమా అనే వివాదం మళ్ళీ తెరపైకి వచ్చింది. పాలకులు, పోటీదారులు, ప్రేక్షకుల తీరును పరిశీలిస్తే ఈ విషయం మరింత స్పష్టమవుతా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కోడి పందాలు చట్టవిరుద్ధమని హైకోర్టు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. జనవరి 11న హైకోర్టు కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసి కోడి పందాలు నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా సూచించింది. ఇక పోలీసులు హిందూపురం వంటి ప్రాంతాల్లో భద్రతా చర్యలు పెంచి కోడి పందాలు, జోదంపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించడం జరిగింది. గత ఏడాదిలో కూటమి ప్రభుత్వం కోడి పందాలకు మద్దతు ఇచ్చినట్టు కనిపించినా కూడా ఈసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వంటి నాయకులు సంక్రాంతి సంబరాలను ప్రోత్సహిస్తున్నారు. అయితే కోడి పందాలను జోదంగా మారకుండా సాంప్రదాయక రూపంలో మాత్రమే ఉండాలని కూడా ముఖ్యమైన ఈ నేతలు చెప్తా వస్తున్నారు. ఉదాహరణకు పిఠాపురంలో సంక్రాంతి సెలబ్రేషన్స్ కు ప్రభుత్వం దాదాపుగా 4 లక్షల రూపాయల దాకా మంజూరు చేసింది. ఇందులో ఫోక్ ఆర్ట్స్, రూరల్ స్పోర్ట్స్ వంటి ఉన్నాయి. అయితే ఇవి కోడి పందాలను పరోక్షంగా ప్రోత్సహిస్తుందా అనే అనుమానాలు కూడా లేకపోలేదు. మరోవైపు హ్యూమన్ వరల్డ్ ఫర్ యానిమల్స్ ఇండియా వంటి ఎన్జిఓలు కోడి పందాల క్రూరత్వం చట్టవిరుద్ధమని చెప్పి కూడా ప్రజలు కోరుతున్నారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రజలు మద్దతు ఇచ్చినట్టు కనిపించిన ఈసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వంటి నాయకులు సంక్రాంతి సంబరాలను
ప్రోత్సహిస్తున్నారని చెప్పుకోవాలి. అయితే కోడి పందాలు మాత్రం ఖచ్చితంగా జోదంగా మారకుండా సాంప్రదాయ రూపంలో మాత్రమే ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తూ కూడా వస్తా ఉన్నారు. వాళ్ళ యొక్క అంటే ఏదైతే కోడి పందాలు నిర్వహిస్తున్నారో అక్కడ ఆ ప్రాంతాల వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ కోడి పందాలు బ్యాన్ ఉన్నప్పటికీ తీర ప్రాంత జిల్లాల్లో దాదాపు వందల సంఖ్యలో బరులు సిద్ధమవుతున్నాయి. గోదావరి జిల్లాలో రోస్టర్ ట్రైనింగ్ జోరుగా కొనసాగుతుంది. ఈ బరిల్లో బేసిక్ ఇమ్యూనిటీస్ ఏర్పాటు చేస్తా ఉన్నారు. కృష్ణా గోదావరి జిల్లాల్లో ఇది మేజర్ హబ్ గా మారింది. బెట్టింగ్ కూడా మనం చూసుకుంటే కోటలో జరుగుతుందనే చెప్పుకోవాలి. అనకాపల్లిలో ఐ స్టేక్స్ ఫైట్స్ కూడా జరుగుతుంది. లా ఎన్ఫోర్స్మెంట్ ను ధిక్కరిస్తూ కూడా ఇవి జరుగుతున్నాయని చెప్పి కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏలూరు జిల్లాలో పోలీసులు రైడ్ చేసి గ్రౌండ్స్ ధ్వంసం చేసిన ఈ స్పెషల్ నైఫ్ సీజ్ చేసిన ఆర్గనైజర్లు మరిన్ని మార్గాలు కూడా చూస్తున్నారని మనం చెప్పుకోవాలి. ఇక ప్రేక్షకులు ప్రజలు తీరు విషయానికి వస్తే కోడి పందాలపై వీళ్ళకి మోజు తగ్గలేదనే మనం చెప్పుకోవాలి. కోర్టు ఆర్డర్లు గవర్నమెంట్ బ్యాన్ ఉన్నప్పటికి కూడా ఈ బరిలు సిద్ధమవుతున్నాయని చెప్పుకోవాలి. ఇక్కడ పెద్ద స్థాయిలో బెట్టింగ్ జరుగుతూ ఉంటుంది. గోదావరి రీజియన్ లో సంక్రాంతి సీజన్ బాగా పికప్ అయిందని మనం చెప్పుకోవాలి. బరులు దాదాపుగా కూడా రెడీ అయ్యాయి. ప్రజలు సంస్కృతి భాగం అని కూడా భావిస్తా ఉన్నారు. కానీ జోదవ రూపంలో మారడం వల్ల వివాదాలు పెరుగుతా ఉన్నాయి. ఇలాంటి ఈవెంట్స్ లో లార్జ్ క్రౌడ్స్ డాన్ అవుతా ఉన్నాయి. కోడి పందాలు సంక్రాంతి సమయంలో గ్రామీణ ఆంధ్రలో ఒక ముఖ్యమైన ఆచారం. డేగ, నెమిలి, నల్ల నెమిలి, కేతువు, పర్లా వంటి 17 జాతుల పుంజులను ప్రత్యేకంగా పెంచి శిక్షణ ఇచ్చి బరిలోకి దించుతారు. ఈ పుంజులకు ఒలింపిక్ క్రీడాకారులకు మించినటువంటి ట్రైనింగ్ ఇస్తారు. వ్యాయామం, ఈత, డ్రై ఫ్రూట్స్, మటన్ కిమా వంటి ఖరీదైన ఆహారం, విటమిన్ మాత్రలు అలాగే ఇంజెక్షన్లు 3 నెలల ముందు నుంచి కూడా ప్రత్యేక ట్రైనర్లను నియమిస్తారు. కానీ పందాలు జంతు క్రూరత్వ చట్టం కింద నిషేధించారు. హైకోర్టు తన తీర్పులో జోదంగా జరిపితే కలెక్టర్ ఎస్పీలపై చర్యలు తీసుకుంటామని కూడా స్పష్టం చేసింది. అయినా ఈ సీజన్ లో పుంజు ధర 10,000 నుంచి 1,00,000 వరకు కూడా పెరుగుతా ఉంది. లక్షలాది పుంజులు కథన రంగంలో రావడానికి కూడా దాదాపుగా సిద్ధమయ్యాయని చెప్పుకోవాలి. మొత్తం గోదావరి జిల్లాలో 450కి పైగా బరులు సిద్ధమవుతున్నాయి. కాకినాడ, కోనసీమ, ఏలూరు, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ తెరలు అలాగే సీసీ కెమెరాలు, బౌన్సర్లు, వీఐపీ టోకెన్లతో ఈ బరులు తయారవుతున్నాయి. ఈ అంటే భీమవరంలో ఈ ఎక్కువ ప్రభావం ఎక్కువగా కనిపిస్తా ఉంది. పోలీసులు అయితే కత్తులు కట్టకుండా బెట్టింగ్ లేకుండా జరిపితే సమస్య లేదని కూడా పోలీసులు హెచ్చరించడం కూడా జరిగింది. అయితే పోలీసులు రైడ్ చేసి కొన్ని బరులను కూడా ధ్వంసం చేశారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పలు ప్రాంతాల్లో బరులు కూడా ఏర్పాటు అవుతున్నాయి. ఇక పందెం కోళ్లు పెంచే వాళ్ళ మాటలను బట్టి మనం చూస్తే పందెం కోళ్ల పెంపకదారులు ఈ సీజన్ లో ఉత్సాహంగా ఉన్నారని మనం చెప్పుకోవాలి. భీమవరం ప్రముఖ ప్రాంతానికి చెందినటువంటి ఈ ఎవరైతే పందెం బరులు నిర్వహిస్తున్నారో వాళ్ళు అంటే నెమలి పుంజు, జాతి పుంజు తలపడే వరకు పోరాడుతుంది. ఈ సంవత్సరం 3 నెలలు ట్రైనింగ్ తో రెడీ చేశారు. సంక్రాంతి అంటే మా పుంజులకు రాజభోగం అని ఇక్కడ ఎవరైతే బరులు నిర్వహిస్తున్నారో కోడి పందాలను వేస్తున్నారో వాళ్ళు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం అధికార పక్షం టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి కోడి పందాలపై అధికార ప్రతిపక్ష నాయకులు మిశ్రమ సంకేతాలు ఇస్తున్నారు. ఇక చట్టపరమైనటువంటి కోణాన్ని మనం చూసినట్టయితే భారతదేశంలో కోడి పందాలు PCI యాక్ట్ కింద నిషేధించారు. ముఖ్యంగా సెక్షన్ 11(1) ప్రకారం జంతువులపై క్రూరత్వాన్ని ప్రోత్సహించడం చట్టవిరుద్ధం. ఆంధ్రప్రదేశ్ లో గేమింగ్ యాక్ట్ కింద కూడా ఇది శిక్షార్హం. సుప్రీంకోర్టు, హైకోర్టు ఇప్పటికే 2018 నుంచి బ్యాన్ రిటరేట్ చేశాయి. సంక్రాంతి సమయంలో కూడా నిషేధం అమలు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, గోదావరిలో సాంప్రదాయంగా జరుగుతూ ఉంది. కొన్నిసార్లు పోలీసులు అనుమతిస్తారు, కానీ చట్టపరంగా ఇది బ్యాన్ గా ఉంటుంది. అయితే చంద్రబాబు మాటల ప్రకారం ఆయన పందాలు చూడడాన్ని ఎంటర్టైన్మెంట్ గా చెప్పి జోదం మాత్రం వద్దని చెప్పి కూడా ఆయన సూచించడం జరిగింది. చట్టం ప్రకారం పందాల నిర్వహణ జంతువులపై క్రూరత్వం, జోదం అదనపు నేరం కాబట్టి ఆయన మాటలు పూర్తిగా చట్టాలకు లోబడినట్లుగా కూడా మనం గమనించట్లేదు. సాంప్రదాయాన్ని సమర్థిస్తున్నప్పటికీ కూడా బ్యాన్ ను పూర్తిగా అంగీకరించడం లేదు. ఇక పవన్ కళ్యాణ్ కూడా ఇటీవల 2 రోజుల క్రితం ఆయన పవన్ కళ్యాణ్ కూడా కోడి పందాలు, జోదం 2 సమాజంలో స్థానం లేదని కూడా స్పష్టం చేశారు. ముఖ్యంగా
సంక్రాంతి పండుగ అంటే ఓన్లీ జోదం లాగే చూడకూడదు, సాంస్కృతిక ఉత్సవాలపై దృష్టి పెట్టాలని చెప్పి కూడా ఆయన సూచించడం జరిగింది. ఈ సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు సాంప్రదాయకంగా కొనసాగుతున్నప్పటికీ జంతు హక్కుల సంఘాలు, చట్టామలు అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ వివాదం మధ్యలో పండగ సందడిగా కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఇక ఈ కోడి పందాలు ఉమ్మడి గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలో దాదాపుగా కూడా బరులు సిద్ధమయ్యాయి. దాదాపు ఉమ్మడి గోదావరి జిల్లాలోనే వందలాది బరులు ఏర్పాటు చేశారు. ఒకప్పుడు ఒక గ్రామంలో కోడి పందెం నిర్వహిస్తే ఆ చుట్టుపక్కల గ్రామాలకే పరిమితం అయ్యేది. కానీ ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారింది. తమ బరికి అంటే ఏదైతే బరులు నిర్వహిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా జనం రావాలని చెప్పి కూడా నిర్వాహకులు ఆశిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకప్పుడు బరి నిర్వహించాలంటే దాదాపు 10 లక్షల నుంచి 3 కోట్ల వరకు ఖర్చు అవుతుందని చెప్పి కూడా అంచనా. ఇప్పుడు కోడి పందాలంటేనే కోట్లలో వ్యాపారంగా మారింది. ప్రధానంగా ప్రజాప్రతినిధులు నేరుగా కాకుండా తమ వారితో వీటిని నిర్వహిస్తుంటారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈసారి కోడి పందాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారని చెప్పుకోవాలి. కొన్ని బరులు ఏకంగా స్టేడియాలనే తలపిస్తున్నాయని చెప్పుకోవాలి. భీమవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్ని బరుల్లో ఒక్కొక్క దానికి దాదాపుగా కూడా 3 కోట్ల రూపాయల పైన ఖర్చు చేసినట్లు సమాచారం. బరి కోసం స్థల సేకరణ, చదును, స్టేజీల నిర్వహణ, షామియానా, వాటర్ బాటిల్స్, భోజనాలు, రూములు, కోళ్లకు షామియానాలు, కార్ పార్కింగ్, సెక్యూరిటీ సిబ్బంది, కత్తులు కట్టేవారు, ఇలా కోట్లల్లో ఖర్చు పెట్టి మరి బరులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. ఇక కోడి పందాలకు వచ్చే అతిథుల కోసం ప్రత్యేకంగా కూడా రూములు బుక్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం భీమవరంలో అయితే ఈ రూములు మరింత డిమాండ్ గా ఉన్నాయి. రూము ఒక్కొక్కటి 3 రోజులకి 30,000 నుంచి 1,00,000 రూపాయల వరకు పలుకుతుందంటే ఏ రకంగా డిమాండ్ ఉందో కూడా మనం చెప్పుకోవచ్చు. 3 నుంచి 6 నెలల ముందుగానే అడ్వాన్స్ చెల్లించి రూములను అతిథుల కోసం రిజర్వ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రూమ్ కోసం 30 లక్షల పైన ఖర్చు చేస్తున్నట్టు ఒక్క భీమవరంలోనే తెలుస్తుంది. దీన్ని బట్టి తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి సంబరాలు ఎట్లా జరుగుతున్నాయి అనేది మనం చెప్పుకోవాలి. ముఖ్యంగా సంక్రాంతి సంబరాలలో అంటే ఏదైతే సాంప్రదాయకటువంటి క్రీడలతో పాటుగా కూడా ముఖ్యంగా ఈ కోడి పందాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి అనే చెప్పుకోవాలి. లహరి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ సిటీ 24/7.